అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే ఆఫీస్కి వెళ్తున్నా. ఏంటిది? ఎవరైనా వచ్చాగానే భయం వేస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడు మాస్క్ తీయం కదా. ఎప్పుడు మాస్క్ తీయకుండా ఉండి ఎవరైనా సైడ్కి నుంచి వచ్చారనుకో అట్లా భయం వేస్తుంటుంది అంతే. లేకపోతే డాగ్ కాకింది ఉందా, కొంచెం కూడా భయం లేదు కదా అసలు నాకు. ఎందుకంటే అప్పుడు కెమెరా అంటే ఈ టైం అయిపోతుంది ఆ కెమెరానే చూస్తుంటే అందరూ. కానీ ఇప్పుడు ఏంటంటే ఫోన్ కదా, ఏం ఇష్యూ లేదు. ఇక వేసి ఇట్లా బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే వస్తున్నాయి ఈరోజు. ఇడ్లీ స్పెషల్ ఈరోజు. ఫస్ట్ టైం లిప్స్టిక్ పెట్టుకున్నా. ఎట్లైనా మాస్క్ పెట్టుకుంటా, ఇంకా లిప్స్టిక్ ఎందుకు చెప్పండి. ఏం చేస్తున్నారు అందరు? లంచ్ టైం అయితే అయిపోయింది కాదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. 15 days వరకు తీసుకొని వచ్చిన. కనిపిస్తుంది అది స్టిక్ మాత్రం కనిపిస్తుంది అనుకుంటా. అందరు ఏమంటారు అంటే ఫుల్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నా అని చెప్పేసి లైఫ్. బ్రో మీరు ఇప్పుడు వీడియోస్ చూస్తారు, అంతకుముందు కూడా నేను ఇట్లానే చేస్తుండే కదా. చెప్పండి, అదేంటి అంటే బిహైండ్ ద సీన్స్ మొత్తం అన్నీ పోస్ట్ చేసేస్తున్నాను ర్యాండమ్గా. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటి అంటే దీన్ని ఏమంటారు, బా చెప్పాలంటే గుర్తుకొస్తలేదు. నాకు తెలిసి దొండకాయ కాదు, దొండకాయనే నిజం చెప్పాలంటే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అంతకుముందు నేను చాలా కంట్రోల్లో ఉంటుండే, బయట ఫుడ్ మొత్తం అవాయిడ్ చేస్తుండే. కాకపోతే ఇప్పుడు టైం దొరికితే మాత్రం బయట ఫుడ్ ఎట్లా తిందామా అని చెప్పేసి ఆలోచిస్తున్నా. అట్లా అయిపోయింది నా సిచ్యువేషన్. ఈరోజు కొంచెం డిఫరెంట్ ప్లేస్లో వచ్చి కూర్చున్నాను అనమాట. అంటే అక్కడ క్లీనింగ్ చేస్తున్నారు, ఫస్ట్ టైం అని చెప్పేసి ఇక్కడ కూర్చున్నా. లంచ్ టైం అంటేనే నాకు నచ్చకపోతుండే, కానీ ఇప్పుడు ఇంత పీస్ఫుల్ ప్లేస్ చూసేసరికి ఫైనల్లీ మనకు ఒక ప్లేస్ అనేది ఉంది అని చెప్పేసి ఇట్లా లంచ్ టైంకి అయితే వచ్చేసినాం. గాయస్ ఏమంటారంటే మా ఫ్యామిలీలో ఎవరైనా సరే ఏదైనా ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నప్పుడు రమ్మని కరెక్ట్గా చేస్తానని చెప్పేసి అంటారు కదా. అయితే ఇప్పుడు నేను బిస్కెట్స్, బయట జ్యూస్ అంటే నార్మల్గా ఒక్కొక్కసారి తాగుతుంటా కదా, ఎగ్ పఫ్ కూడా తినొద్దు చెప్పాలంటే. అవుట్ సైడ్ ఫుడ్ మొత్తం తినకపోతే డైలీ లైఫ్ బ్లాగ్ చేస్తున్నాం కాబట్టి అని చెప్పేసి మొత్తం పెడుతున్నాను. అట్లా నడుస్తుంది గాయస్. ఇప్పుడైతే స్పైసీ ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. ఇంకా టైం అయితే లేదు, చాలు ఆపేస్తా ఇంకెక్కడికైతే. ఇంకా ఇదేంటి 4th floor టైం చూస్తుంది.
గైస్ ఇట్లా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ వచ్చేద్దాం. ఓకేనా, బై బై. చూడు కొంచెం గాయ్స్, ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నాం? గాయ్స్ అట్లయితే మెరిడియన్ దగ్గరికి పోదాం అనుకున్నాం. కాకపోతే అక్కడ ఏమంటారు, ఎవరో చెప్పారు అలా అయితే సార్బీ హోటల్కి అయితే వచ్చేసాం మేము. సార్బీ రెస్టారెంట్ చికెన్ దమ్ బిర్యానీ ఈరోజు అట్లా ఫుల్ ఆకలి వస్తుంది. చికెన్ దమ్ బిర్యానీ, ఇంకా వేరే బిర్యానీ ఓకే, మటన్ కూడా చూడు, నో ప్రాబ్లం. చికెన్ దమ్ బిర్యానీ. జోధా అక్బర్ ఉంటుంది చూడు, ఆ ఇల్లు టైప్ వచ్చింది ఇదంతా బ్యాక్గ్రౌండ్. జోధా అక్బర్ హౌస్. ఫుల్ పీస్ఫుల్ అనిపిస్తుంది. అయ్యో నానప్పుడు బిర్యానీ చేయించిండు, ఆ టేస్ట్ సార్బీ రెస్టారెంట్కి వచ్చామన్నమాట. అయితే ఇక్కడ మేము ఫస్ట్ మటన్ బిర్యానీ ఆర్డర్ చేద్దాం అనుకున్నాం, కానీ అట్లా 7:30 తర్వాత మేము ఇక్కడికి అయితే వచ్చినాము. అన్ఎక్స్పెక్టెడ్ అసలు, మార్నింగ్ నుంచి అనుకుంటున్నాము. నేను ఐఫోన్ కొన్నా అని చెప్పేసి శ్రావణ్ పాటిస్తుంది నాకు, అదేనా.
అయిపోయింది అనమాట. సో టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇప్పుడు వచ్చేసి శ్రావణ్ ఇంకా తింటుంది, అందుకని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. తొందరగా తినేసాను చూడండి. ఎట్లా ఉంటుంది అన్నమాట. వీడియో అయితే ఇప్పుడు వరకు స్టాప్ చేసేద్దాం ఇంకా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్ గాయ్స్. ఇప్పుడు ఒకటి ఏం గుర్తొచ్చింది గాయ్స్ అంటే, సినిమాలల్లో బిర్యానీ తినేసిన తర్వాత అమౌంట్ లేదని చెప్పేసి ఆ సిచ్యువేషన్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చింది. ఎవరు లేరు, నేను శ్రావణ్ మాత్రమే ఉన్నాను. ఒకవేళ అట్లా అంటే అయితే మొన్న ఏమైందంటే అదే మనం ఫోన్పే చేస్తే ఫోన్పే పోతలేదు కదా. ఇప్పుడు సేమ్ అట్లాంటి సిచ్యువేషన్ కావాలంటే ఎట్లుంటుంది. ఒక్క ఫోన్ అంటే మనకు వచ్చి 2 ఫోన్స్ ఉన్నాయి కాబట్టి పేమెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది. తిను గైస్, ఈమె తినలేకపోతుంది ఇంకా. ఈమె అన్నం ఇంకెక్కడి వరకు వచ్చిందంటే కొంచెం వచ్చింది లాస్ట్. ఇంకొక 2 స్పూన్స్ అయితే అయిపోతుంది. శ్రావణ్ ఏమో 1 టైం పెట్టుకుంది, అది కూడా తినలేదు ఆమె. నేనేమో 2 టైమ్స్ పెట్టుకున్నా, కొంచెం ఎక్కువ ఇంత ఎక్స్ట్రా పెట్టుకున్నా. అయినా కూడా నేను తినేసిన, అది కంప్లీట్ అయిపోయింది. శ్రావణ్ మాత్రం కంప్లీట్ చేయలేదు ఇంకా. నేనేం చూపిస్తలే కూడా. నువ్వు చికెన్ పీస్ కూడా తినలేవు, నువ్వు లెగ్ పీస్ తినలేవు, నాకే ఇచ్చినావు. సచిన్ తీసుకొని రావాలి నెక్స్ట్ టైం. సచిన్ అయితే సూపర్గా తింటాడు. ఇక సచిన్ వచ్చినప్పుడు మటన్ బిర్యానీ ప్లాన్ చేద్దాం. బ్యాక్ సైడ్ కేర్ హాస్పిటలా, కేర్ హాస్పిటల్ దగ్గర అనమాట. సూపర్ టేస్ట్ ఉంది. టైం అయిపోయింది, నాన్నదిండు. గ్యాస్ మమ్మీ ఫోన్ చేస్తే ఇడనే అమీర్పేటలో ఉన్నామని చెప్పేసి అన్నాము. ఎందుకంటే జీబీకే మాల్ దగ్గర ఉన్నామని చెప్పేసి అన్నాం అనుకో, వాళ్ళు టెన్షన్ పడతారనమాట. చలో గాయస్, ఇప్పుడైతే పోదాం.